హాయ్ అండి. నేను నిన్న బెండకాయ కర్రీ పుదీనాకు పొడి చేసుకున్నాను. బెండకాయ కర్రీ చేయటం చాలా సింపుల్ ప్రాసెస్. బెండకాయలు, ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఒక టమాటా కట్ చేసి పెట్టుకోవాలి. నేను టమాటా ఎక్కువ వేయను, ఇలా వండితేనే బాగుంటుంది. ఇక పొయ్యి మీద గంజు పెట్టుకొని ఆయిల్ పోసి పోపు దినుసులు వేసి కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి వేగాక అందులో పచ్చిమిర్చి వేసి పసుపు, ఉప్పు వేసుకొని బెండకాయల్ని అందులో వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకోవటమే, అంతే. అంత పెద్ద కష్టపడాల్సిన పనేం లేదు దీంట్లో. కాకపోతే బెండకాయ కర్రీలో వాటర్ ఎక్కువ పోయకూడదు, జిగురుగా వస్తుంది. నా దగ్గర పుదీనా కొంచెం మిగిలిపోయి ఉంటే అది వల్లిపోతుంది కదా అనేసి ఇలా పుదీనా పొడి చేసుకున్నాను. ఇలా మునగాకు, పుదీనా, కరివేపాకుతో పొడులు చేసుకొని మనం తినే అన్నంలో ఫస్ట్ 2 ముద్దలు తింటే చాలు. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. పుదీనా పొడి చేయటం చాలా ఈజీ అండి. పుదీనాను ఫస్ట్ చక్కగా కడిగి ఆకులు తుంచుకొని పెట్టుకోవాలి. వాటిని ఆయిల్లో 2 మినిట్స్ ఫ్రై చేసి మిక్సీకి వేసుకోవడమే. మిక్సీ గిన్నెలో వేయించిన పుదీనా, కొన్ని మినుములు, ఎండుమిర్చి, గల్లుప్పు, ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పోపు పెట్టుకొని తినచ్చు, లేకపోతే ఇలా తిన్నా బాగానే ఉంటుంది. పుదీనా ఇమ్యూనిటీని పెంచుతుంది అంటారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. బాయ్.